సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ రాష్ట్రీయ దళిత సేన హిందూ యాక్టివిస్ట్ హమారా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో హైందవ శంకారామం అనే భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ హిందువులకి సంబంధించిన కొన్ని డిక్లరేషన్స్ జరిగాయంట. అవేంటి అంటే చాలా డిక్లరేషన్స్ చేశారు. అందులో మనకు మేజర్గా ముఖ్యమైన పార్ట్ ఏంటంటే హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ కబంధ హస్తాలు ఏదైతే ఉందో దాన్ని హిందువులకే, అంటే మన ఆ దేవాలయాలను రక్షించుకోవాల్సింది, పరిపాలించుకోవాల్సింది, ఏదైనా కూడా మీ హిందువులమే చేసుకుంటాము అని చెప్పేసి ఒక మేజర్ డిక్లరేషను. ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అంటే ఇప్పుడు మసీదులు ముస్లిం చేతుల్లోనే ఉన్నాయి, గవర్నమెంట్ చేతుల్లో లేవు. అలాగే చర్చిలు కూడా క్రైస్తవ చేతుల్లోనే ఉన్నాయి, గవర్నమెంట్ చేతుల్లో లేవు. అలాగే హిందూ దేవాలయాలు మాత్రం కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఆ గవర్నమెంట్ చేతిలోంచి తీసేసి మా హిందువులకే అప్పచెప్పాలి, వాటిని మేమే సంరక్షించుకుంటాము అనే అంటే పరిపాలన కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఏదైనా సరే ఏది ఉన్నా కూడా మేమే చేసుకుంటామన్న ఉద్దేశంతో ఆ డిక్లరేషన్ విహెచ్పి ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి చేసిన ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం అది. ఓకే. దానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మ్యాక్సిమం హిందూస్ అందరు తరలి వచ్చారు. మా ఎక్స్పెక్టేషన్స్ 1,00,000-2 లక్షల వరకు ఉండే, కానీ దానికి అతీతంగా స్పందన ఎలా వచ్చిందంటే 5 లక్షల ఏవో జనాలు అక్కడికి హిందూ జనాలు రావడం జరిగింది. వచ్చేసి వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఓకే. ఇంకా ఏమన్నా కొత్తగా డిక్లరేషన్స్ ఏమన్నా ఇచ్చారండి? అంటే చాలా ఉన్నాయి, అందులో లిస్ట్ ఉన్నాయి. అంటే మేజర్గా మాత్రం అక్కడ ఏంటంటే దేవాలయాలను మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంతే. అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే హిందువుల గుళ్ళ మీద దాడులు చూస్తున్నాం చాలా వరకు. అలాంటి వాటి మీద ఆ దాడులకు సంబంధించి ఏమన్నా నిర్ణయం? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు ఎరాడికేట్ హిందూయిజం అని చెప్పేసి కూడా పనికిమాలిన ఒక మీటింగ్ పెడతారు. రాజకీయ నాయకులు కావచ్చు, హిందూ వ్యతిరేక శక్తులు కావచ్చు. ఇప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక వ్యవస్థ కావాలి. అలాంటిది గవర్నమెంట్ నుంచి ఒక బోర్డు లాంటిది కావాలి, సనాతన బోర్డు కానీ అలాంటి. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళకు ఒక బోర్డు ఉన్నాయి, ముస్లిం వాళ్ళకు వక్ బోర్డు అని ఉంది. అలాగే మాకు కూడా ఒక బోర్డు లాంటిది ఉంటే అలాంటి వాటి మీద, లేకుంటే ఇలా దాడులు ఎక్కడైనా జరిగితే వాటి మీద రక్షించుకోవడానికి వీటన్నిటి కూడా మాకు కూడా ఒక అధికారికంగా లీగల్గా ఒక బోర్డు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ మీటింగ్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నారు కదా సార్, అంటే హిందూ సనాతన ధర్మానికంటూ ఒక యాక్ట్ ఉండాలి అని చెప్పేసి బోర్డు. అదే అమ్మా, ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట్లాడారు, కానీ మేము అంతకుముందు నుంచే కూడా కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలకు కూడా అందరికీ కూడా మనం చెప్పడం కూడా జరిగింది. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో బీజేపీ కూడా అధికార పార్టీలో ఒక భాగస్వామి కాబట్టి, సో వాళ్ళు దీని మీద ఇంకా ఎక్కువ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా, అన్ని ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేయడం జరిగింది. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ సభలో కొన్ని రెచ్చగొట్టేలా కొంతమంది మాట్లాడారు అనేసి కూడా బయట టాక్ వస్తుంది కదా? లేదమ్మా, నాకు తెలిసి అక్కడ మాట్లాడిన దాంట్లో ఏ మతం గురించి మాట్లాడలేదు, ఎవరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. అక్కడ మా హిందువులకు ఉన్న కష్టాలు చెప్పుకున్నాం, మా గుళ్ళ మీద జరుగుతున్న దాడులు చెప్పుకున్నాం, మా దేవాలయాల్లో జరుగుతున్న అర్చక వ్యవస్థ మీద, పూజారి వ్యవస్థ మీద ప్రభుత్వ పెత్తనం ఏ విధంగా ఉంది దాని గురించి చెప్పుకున్నామే తప్పించి ఇతర మతాల గురించి అక్కడ మాట్లాడినట్టు లేదు. ఒకవేళ ఏదైనా అక్కడ మాట్లాడినట్టు మీకు దృష్టికి ఏమైనా వస్తే చెప్పండి, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్.